వెల్కమ్ టు అంకం న్యూస్. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామ సర్పంచ్గా దాసరి ఒడ్డన్న నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన పాదయాత్రగా వెళ్లి గ్రామంలోని గాంధీ విగ్రహానికి, అంబేద్కర్, శివాజీ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొన్నేళ్ల నుండి సర్పంచ్గా ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, గ్రామస్తుల సహకారంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నామన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్గా ఒడ్డన్నను ఎలాగైనా గెలిపించుకుంటామని సొసైటీ చైర్మన్ శ్రీధర్ వివరించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ వారం లక్ష్మణ్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. గుండారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాసరి ఒడ్డన్న నేను సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతున్నది. ఏదైతే ఎన్నో రోజుల సంది ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఆసన్నమైనవి. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా నేను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా నామినేషను నిన్న ఒక సెట్ వేయడం జరిగింది. ఈరోజు కూడా మా యొక్క గ్రామ పెద్దలు మరియు ప్రజలు అందరూ సమక్షంలో ఈరోజు కూడా రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే ఇది ఒక లక్ష్యం, ఎందుకంటే ఎంత పెద్ద పదవి అయినా సర్పంచ్ పదవి చేసుడు చాలా కీలకం. కాబట్టి ఈ సర్పంచ్ పదవి చాలా ముఖ్యము. ఎందుకంటే గ్రామంలో సదుపాయాలు మరి సౌకర్యాలు అన్ని విధాల అందేలా గ్రామాలకు చూసుకోవడం. కాబట్టి నేను సర్పంచ్ ఎన్నికల్లో ఇది 3వసారి. ఇప్పుడు గ్రామ ప్రజల సహకారంతోనే మరి హిందూ ముస్లింలు అందరూ కూడా అన్ని సబ్బండ కులాలు నాకు అండగా నిలబడి నువ్వే గ్రామంలో సర్పంచ్ నువ్వే చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ కోరిక మేరకే వారి యొక్క ఆశలు కూడా నేను వమ్ము చేయకుండా ఖచ్చితంగా వారి యొక్క పనులు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ మరి ఏదైతే మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు మరి హామీ ఇవ్వడం జరిగింది కూడా. మరి మీరు ఒడ్డెనని మంచి మెజార్టీతో గెలిపించుకొని తీసుకొస్తే గ్రామానికి నిధులు చాలా నేను సిడిపి నుండి నిధులు తీసుకొచ్చి కూడా గ్రామాన్ని అభివృద్ధి పట్ల నడిపిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దానికి అందరూ కట్టుబడి కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా నేను కూడా చెప్పేది ఏంటంటే గ్రామంలో ఎటువంటి సమస్య అయినా నాతో అయినంటే మటుకు ఖచ్చితంగా నెరవేర్చి హిందువులో కానీ మరి ముస్లింలో కానీ అందరికీ కూడా సమాన న్యాయంగా చేకూరుస్తానని చెప్పేసి మీ అందరి ముందు నేను ప్రమాణ పూర్తిగా ఈ యొక్క వాగ్దానం చేస్తున్నా. మరి అది కూడా మీరు కూడా ఖచ్చితంగా నన్ను మరి మంచి మెజార్టీతో గెలిపించి నన్ను కూడా సర్పంచ్గా ఎన్నుకుంటే మనకు జరగబోయే పనులు కూడా అన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి మన గ్రామంలో, చాలా నిరుపేదలు, ఇల్లు లేని వారు ఉన్నారు, ప్లాట్లు లేని వారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇందిరమ్మ గృహాలు ఇప్పించి మరి ప్లాట్లు కూడా లేని వారికి వాళ్ళకు కూడా ఇప్పించి వారికి యొక్క సమస్యలని అని తీరుస్తానని చెప్పేసి మీ యొక్క సమక్షంలో నేను ఈ వాగ్దానం చేస్తున్నా. గ్రామ సర్పంచ్గా నన్ను ఖచ్చితంగా మీరు మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ కోరుకుంటున్నారు. మన గుండారం గ్రామంలో మన ఎమ్మెల్యే గారి భూపతి రెడ్డి గారి ఆదేశానుసారం మన ఒడ్డెన్న గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతున్నది. గతంలో కూడా 2 మాటల సర్పంచ్ చేసి మంచి అభివృద్ధి పని చేసిండు. ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి, పొద్దున్న నుండి రాత్రి వరకు సేవలు చేసే వ్యక్తి. ప్రజలు తనను తప్పకుండా ఆశీర్వదించాలని కోరుచున్నాము. ఈరోజు మళ్ళీ బలిలో ఉన్నాడు కాబట్టి మీ అందరు ఆశీర్వదించాలని కోరుచున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.